నిర్మల్ జిల్లా బూరుగుపల్లి వద్ద అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్తున్న వాహనం వేగంగా వెళ్తుండగా టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 2 మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణలో రోడ్డు టెర్రర్ హడలెత్తించింది. వేరువేరు జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు రాష్ట్రాన్ని వణికించాయి. అతివేగం, అజాగ్రత్త, సాంకేతిక లోపాలు వెరసి ఈరోజు బ్లాక్ థర్స్ డేగా మార్చేశారు. గడిచిన 12 గంటల్లోనే వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఈ రోజు ఉదయం నుంచి కూడా 12 గంటల్లోనే భారీగా రోడ్డు యాక్సిడెంట్లు చోటు చేసుకోవడంతో సంఖ్యలోనే రోడ్డు యాక్సిడెంట్లకు గురై మృతి చెందడంతో ఈ రోజు మొత్తం కూడా ఇటు బ్లాక్ థర్స్డేగా మారిపోయింది. ఒక పక్క వరుస యాక్సిడెంట్లతో ఇప్పుడు పదుల సంఖ్యలో పైగానే మృతి చెందడం తీవ్ర కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామంలో కూడా ఇటు లారీ అదుపు తప్పి లారీ 2 బైక్ పై వెళ్తున్న వారిని గుద్దడంతో 2 అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. అంతేకాదు ఇటు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన సూరజ్ బిక్కి అనే 2 యువకులు బైక్ పై వెళ్తుండగా మదనపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టడంతో వారి శరీరం పై నుండి కూడా వాహనంతో వెళ్లడంతో మొత్తం మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైపోయి 2 యువకులు మృతి చెందడం జరిగింది. ఇటు మహబూబాబాద్ లో చూసుకుంటే లక్షతండ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ కూడా గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు గుద్దిన ఎవరైతే గుర్తు తెలియని వాహనం గుద్దడమే కాదు అది పరారవడంతో పోలీసులు కూడా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఇటు మనం నిర్మల్ జిల్లా బూర్గుపల్లి వద్ద కూడా ఇటు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో 2 మరణించారు. 20కు పైగా దాంట్లో ఉన్న వాహనంలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి కూడా వేరు సంఘటనలో ఈ విధంగా రోడ్డు యాక్సిడెంట్లకు గురై 10ల సంఖ్యలో పైగానే మృతి చెందడం మొత్తం కూడా ఈ మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇటు పనుల మీద బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని వాహనాలు గుద్దటమే కాదు తర్వాత గుద్దిన వాహనదారులు కూడా అక్కడ నుంచి పరాటవడంతో యువకులు మృతి చెందడమే కాదు పెళ్లికి వెళ్తున్న వాహనం బోల్తా పడడంతో పెళ్లి కుటుంబంలో కూడా విషాదం నెలకొల్పింది. ముఖ్యంగా వాహన యాక్సిడెంట్లకి కొంత వాహన డ్రైవింగ్ చేస్తున్న వారు కూడా కొంత ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడం కానీ పై వెళ్తున్న వారు హెల్మెట్లు ధరించకపోవడం ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్న వారు నిద్ర సరిగ్గా లేక కూడా ఈ యొక్క యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొత్తాన్ని కూడా వరుస యాక్సిడెంట్లతో 10 మందికి పైగానే మృతి చెందడం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బ్లాక్ థర్స్డేగా మారిపోయింది. అనేక కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.